హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి విడుదలైంది. దానికి సంబంధించి మనం చూద్దాం. మనకి పౌర సరఫరాల శాఖ మంత్రి గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు తాజాగా ఒక విషయాన్నైతే తెలియజేశారు. అందులో భాగంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల జారీకి అనే దానికోసం అయితే వివాహ ధృవీకరణ పత్రాన్ని ఆధారంగా చేసుకొని అయితే కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు మంత్రి గారు అయితే తెలియజేశారు. ఎవరైతే కొత్తగా వివాహమై ఉన్నారో వారికైతే ముందుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారు. వారైతే దీనికి గాను వివాహ ధృవీకరణ పత్రం అదేనండి మ్యారేజ్ సర్టిఫికేషన్ అయితే ఉండాలి. ఉన్నవారికైతే మొదటిసారిగా ఈ యొక్క కార్డులను అయితే జారీ చేస్తారన్నట్లు తెలియజేశారు. అదేవిధంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఏవైతే రేషన్ కార్డులను జారీ చేశారో ప్రజలకు, వాటిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోతో పాటు జారీ చేశారు. వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను ప్రింటౌట్ తీసి మరలా ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల యొక్క జారీకి సంబంధించి విధి విధానాలను ఇంకా ప్రభుత్వం రూపొందించలేదు. దీనికి గాను ఇంకా 1 నుండి 2 నెలల సమయం పడుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఈ యొక్క కొత్త విధి విధానాలు వచ్చిన తర్వాత కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికైతే అవకాశాన్ని కల్పిస్తారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి సైట్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఇలా జారీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి గారు అయితే మనకు తెలియజేశారు. అయితే ఇప్పటికీ మనం కానీ చూసినట్లయితే మన రాష్ట్రంలో 1,40,00,000 రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. ఇందులో 80 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్నాయి. అంటే ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి ఉచిత బియ్యంలో భాగంగా ఈ 50 లక్షల కార్డులకు అయితే వస్తాయి. రిమైనింగ్ ఏవైతే 60 లక్షల కార్డులు ఉన్నాయో వాటికి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో పేద ప్రజలకు ఉచిత బియ్యాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో మనం కొత్తగా మ్యారేజ్ అయిన వారి కార్డులో నుంచి యాడ్ కానీ డిలీషన్ కానీ కార్డుకి స్ప్లిట్ కానీ చేసుకోవడానికి కానీ సంబంధించినట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క తంబ ప్రింట్ని వేసి వారైతే స్ప్లిట్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఈ ప్రభుత్వంలో ఈ విధంగా ప్రతి ఒక్కరూ తంబ ప్రింట్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అన్నట్లయితే కార్డులో ఉన్న వారిలో ఎవరైనా ఒకరు ఉద్యోగరీత్యా కానీ వేరు కారణాలతో వారు వేరే రాష్ట్రంలో కానీ వేరే ప్రాంతంలో కానీ ఉన్నట్లయితే వారు తంబ ప్రింట్ వేయడానికి కుదరదు. కాబట్టి వారు కొత్త రేషన్ కార్డులు అందలేదు. దీని ద్వారా చాలా కార్డులు అయితే పెండింగ్లో ఉన్నాయి. అలాంటి వాటి పరిష్కారం కోసం కూడా మంత్రి గారు ఏం తెలియజేశారన్నట్లయితే కొత్తగా మ్యారేజ్ అయిన వారు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోండి. ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ని ఆధారంగా బేస్గా చేసుకొని మేమైతే కొత్త రేషన్ కార్డులను అయితే జారీ చేస్తామన్నట్లు మంత్రి గారు అయితే మనకు తెలియజేశారు. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే ఈ యొక్క రేషన్ కార్డుల కోసం అయితే కొన్ని ఎగ్జంప్షన్స్ అయితే మనకు ఉండేటట్లు కనపడుతూ ఉన్నాయి. అవి కానీ మనం కానీ చూసినట్లయితే వారికి మెట్ట భూమి 10 ఎకరాల లోపు ఉండాలి. అదేవిధంగా మాగాడి భూమి కానీ అన్నట్లయితే 3 ఎకరాల లోపు ఉండాలి. 4 వీలర్ అనేది ఉండకూడదు ఆ రేషన్ కార్డులో ఉన్న వారి పేరు మీద. అదే పవర్ బిల్లు వచ్చేసి 300 యూనిట్ల లోపు ఉండాలి ప్రతి నెలకు. అర్బన్లో అయితే 1500 ఎస్ఎఫ్టీ కన్నా ఎక్కువ ప్రాపర్టీ అయితే ఉండకూడదు. అదేవిధంగా రూరల్లో కానీ అయినట్లయితే 10,000 రూపాయలు మంత్లీ ఇన్కమ్. అదేవిధంగా అర్బన్లో అయితే 12,000 రూపాయల మంత్లీ ఇన్కమ్ అనేది ఉండకూడదు. అదేవిధంగా కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు ఉండకూడదు. గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఉండకూడదు. పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్ ఇవి కాదండి. ప్రభుత్వంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులు వారి యొక్క భార్యకు కానీ భర్తకు కానీ ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది పెన్షన్. అవి అన్నమాట, అవి తీసుకోకూడదు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా ఉండకూడదు. ఈ విధంగా ఇవన్నీ కానీ ఉన్నట్లయితే ప్రభుత్వం అయితే దీని మీద వెరిఫికేషన్ చేసి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను అయితే జారీ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం పెట్టేటటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ఈ యొక్క రేషన్ కార్డు అనేది మనకి ఎలిజిబిలిటీగా చూస్తున్నారు. కాబట్టి
ఈ యొక్క రేషన్ కార్డుల జారీలో సమర్థవంతంగా జారీ చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నది. దీనిపైన మనకి 1 నెల నుండి 2 నెలల లోపల అయితే కొత్తగా సైట్ ఓపెన్ అవుతుంది. కొత్తగా కార్డులు జారీ చేస్తున్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. దీని ద్వారా మనకు సైట్ ఓపెన్ అవడంతోనే నేనైతే మన ఛానల్లో కొత్త వీడియోని చేసి మీకు తెలియజేస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.